హలో ఎవరిబడి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఫండమెంటల్స్లో ఈరోజు మనం ఎగ్జిస్టింగ్ ట్యాక్సెస్ ఆర్ ప్రపోజ్ టు బి అండర్ సబ్సమ్డ్ అండర్ జిఎస్టీ. ఎగ్జిస్టింగ్ ట్యాక్సెస్ ఆర్ ప్రపోజ్ టు బి సబ్సమ్డ్ అండర్ జిఎస్టీ. ఈ టాపిక్ మీద మనం ఈరోజు మాట్లాడదాం. ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ ప్రపోజ్ టు బి సబ్సమ్డ్ అండర్ జిఎస్టీ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పన్నుల్లో జిఎస్టీ వచ్చిన తర్వాత రద్దు అయ్యేవి ఏవి, సబ్సమ్డ్ అయ్యేవి ఏ, వాటి గురించి చూద్దాం. ద జిఎస్టీ వుడ్ రీప్లేస్ ద ఫాలోయింగ్ ట్యాక్సెస్. అంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ క్రింద మనం మాట్లాడుకునేటువంటి ట్యాక్సెస్ అని వాటి ప్లేస్ని జిఎస్టీ అనేది రీప్లేస్ చేస్తుంది. అవేంటి చూద్దాం. ఇది బేసిక్గా 2 టైప్స్ ఉంటాయి. అవి సెంట్రల్ ట్యాక్సెస్. ఫస్ట్ వన్ ఏంటి, ట్యాక్సెస్ కరెంట్లీ లీవ్డ్ అండ్ కలెక్టెడ్ బై ది సెంటర్. ఏవైతే ప్రస్తుతం కేంద్రం వసూలు చేస్తున్నటువంటి పన్నులు ఉన్నాయో అవి ఫస్ట్ వన్. రెండోది స్టేట్. అవేంటనేది చూద్దాం. సో ప్రస్తుతం కేంద్రం వసూలు చేసేటువంటి ట్యాక్సెస్ ఏంటి, తర్వాత స్టేట్ వసూలు చేసేటువంటి ట్యాక్సెస్ ఏంటి. సో ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత ఏవైతే ఈ ట్యాక్సెస్ రద్దు అయిపోయి ఏవి సబ్సమ్డ్ అయిపోయినాయి మనం ఈరోజు క్లాస్లో దాని గురించి మాట్లాడదాం. ముందుగా ట్యాక్సెస్ లీవ్డ్ బై ది సెంటర్. ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా విధించేటువంటి ప్రస్తుతం కేంద్రం వసూలు చేసేటువంటి పన్నులు ఏవైతే సబ్సమ్డ్ అయిపోయినాయి చూద్దాం. ఫస్ట్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అంటే కేంద్ర ఎక్సైజ్ సుంకం. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అంటే కేంద్ర ఎక్సైజ్ సుంకం. సెకండ్ వన్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్ అంటే ఎక్సైజ్ సుంకం. ఇవి మెడిసినల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్స్ అంటే ఔషధాలు, అలాగే సౌందర్య సాధనాలు అంటాం. నెక్స్ట్ అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్ అంటే గూడ్స్ ఆఫ్ స్పెషల్ ఇంపార్టెన్స్ అంటే అదనపు ఎక్సైజ్ సుంకం. అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్, గూడ్స్ ఆఫ్ స్పెషల్ ఇంపార్టెన్స్ అంటే ప్రత్యేక ప్రాముఖ్యం కలిగినటువంటి ఉత్పత్తులు. నెక్స్ట్ అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్. ఇవి టెక్స్టైల్స్ అండ్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్. అండ్ అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ కస్టమ్స్. కామన్లీ నోన్ యాజ్ సివిడి. ఇది అదనపు కస్టమ్స్ సుంకాలంట. వీటిని సాధారణంగా మనం సివిడి అని పిలుస్తాం. అదే సివిడి అంటే అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ కస్టమ్స్. నెక్స్ట్ స్పెషల్ అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ కస్టమ్స్, ఎస్ఏడి అంట. స్పెషల్ అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ కస్టమ్స్ అంటే ప్రత్యేక అదనపు కస్టమ్స్ సుంకం. తెలుగులో ప్రత్యేక అదనపు కస్టపు సుంకం, ఎస్ఏడి. నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్ అనేది కూడా ఈ జిఎస్టీ ఇంట్రడ్యూస్తో రద్దు అవడం అనేది చేయాలి. నెక్స్ట్ సెంట్రల్ సర్చార్జెస్ and cess so far as they related to supply of goods and services. Central surcharges and cess so far as they related to supply of goods and services అంటే వస్తు సేవల మీద కేంద్రం విధించేటువంటి సర్చార్జీలు, అలాగే పన్నులు, సెస్సులు. వస్తు సేవలపై కేంద్రం విధించేటువంటి సర్చార్జీలు, సెస్సులు, అలాగే పన్నులు. సో ఇవి ప్రస్తుతం కేంద్రం వసూలు చేస్తున్నటువంటి పన్నులు. జిఎస్టీ రాకతో ఇవన్నీ రద్దయ్యి ఒకే ఒక జిఎస్టీ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఏది సెంట్రల్ గవర్నమెంట్ విధించేటువంటి ట్యాక్సెస్. అవేంటో చూద్దాం ఒకసారి. ద జిఎస్టీ వుడ్ రీప్లేస్ ద ఫాలోయింగ్ ట్యాక్సెస్ కరెంట్లీ లీవ్డ్ అండ్ కలెక్టెడ్ బై ది సెంటర్. అంటే కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేసేటువంటి పన్నులు ఇంతకుముందు అవేంటవి: సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, కేంద్ర ఎక్సైజ్ సుంకం. డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్, మెడిసినల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్స్ అంటే ఎక్సైజ్ సుంకం, ఔషధాలు, సౌందర్య సాధనాలు. అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్, గూడ్స్ ఆఫ్ స్పెషల్ ఇంపార్టెన్స్ అదనపు ఎక్సైజ్ సుంకాలు అంటే ప్రత్యేక ప్రాముఖ్యం కలిగినటువంటి ఉత్పత్తులు.
అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్ టెక్స్టైల్స్ అండ్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్. అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్ టెక్స్టైల్స్ అండ్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్ అంటే ఇది అదనపు ఎక్సైజ్ సుంకాలు నారుత్పత్తులు, జనపనార ఉత్పత్తులు ఈ విధంగా ఉంటాయి కదా వాయి. నెక్స్ట్ అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ కస్టమ్స్ కామన్లీ నోన్ యాజ్ సివిడి అంటే అదనపు కస్టమ్స్ సుంకాలు సాధారణంగా సివిడి అని పిలుస్తాం. నెక్స్ట్ స్పెషల్ అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ కస్టమ్ ఎస్ఏడి అంటాం, ప్రత్యేక అదనపు కస్టపు సుంకం. నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్. నెక్స్ట్ సెంట్రల్ సర్చార్జ్ అండ్ సెస్ సో ఫార్ యాజ్ దే రిలేటెడ్ టు సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే వస్తు సేవలపై కేంద్రం విధించేటువంటి సర్ఛార్జీలు, అలాగే సెస్సులు, తర్వాత పన్నులు, ఇవన్నీ కూడా జిఎస్టీ రాకతో ఇవన్నీ రద్దయిపోయి ఒక జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్సెస్. విచ్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ ఆర్ ప్రపోజ్ టు బి సబ్సమ్డ్ అండర్ జిఎస్టీ. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్స్ ప్రస్తుతం ఉన్నటువంటి పన్నుల్లో జిఎస్టీ రాకతో రద్దయ్యేటివి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్స్. నెక్స్ట్ రెండోది స్టేట్ ట్యాక్సెస్ ఏంటో చూద్దాం. స్టేట్ ట్యాక్సెస్ దట్ వుడ్ బి సబ్సమ్డ్ అండర్ జిఎస్టీ. స్టేట్ ట్యాక్సెస్ దట్ వుడ్ బి సబ్సమ్డ్ అండర్ జిఎస్టీ అదేంటి? స్టేట్ వ్యాట్ అంటే రాష్ట్ర విలువ ఆధారిత పన్ను. మనం వ్యాట్ అని పిలుస్తాం, స్టేట్ వ్యాట్. నెక్స్ట్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కేంద్ర అమ్మక పన్ను అంటాం. నెక్స్ట్ లగ్జరీ ట్యాక్స్ విలాసపు పన్ను. నెక్స్ట్ ఎంట్రీ ట్యాక్స్ అంటే ఏంటి? ప్రవేశ సుంకం అంటాం, అన్ని రూపాల్లో పడేటువంటి ప్రవేశ సుంకం. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ అజ్యూర్మెంట్ ట్యాక్స్ ఎక్సెప్ట్ వెన్ లీవ్డ్ బై ది లోకల్ బాడీస్. ఏవైతే వినోదం మరియు ఉల్లాసపు పన్ను అంటాం, ఉల్లాసపు సుంకం, ఇవి స్థానిక సంస్థలు విధించేటువంటి పన్నులు మినహా మిగతా అన్ని రద్దు అయిపోతాయి. ఎంటర్టైన్మెంట్ అండ్ అజ్యూర్మెంట్ ట్యాక్స్ ఎక్సెప్ట్ వెన్ లివ్డ్ బై ది లోకల్ బాడీస్ అంటే వినోదం మరియు ఉల్లాసపు సుంకం స్థానిక సంస్థలు విధించే తప్ప మిగతా అన్ని కూడా రద్దు అయిపోతాయి. నెక్స్ట్ ట్యాక్సెస్ ఆన్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ప్రకటనల మీద విధించేటువంటి పన్ను. ట్యాక్సెస్ ఆన్ అడ్వర్టైజ్మెంట్ ప్రకటనల మీద విధించేటువంటి పన్ను. నెక్స్ట్ పర్చేజ్ ట్యాక్స్ కొనుగోలు శాఖ. నెక్స్ట్ ట్యాక్సెస్ ఆన్ లాటరీస్, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్. ఇవి లాటరీ, పందాలు, జోదం ఇలాంటి వాటిపై విధించేటువంటి సుంకం. స్టేట్ సర్చార్జ్ అండ్ సెస్ యాజ్ సో ఫార్ రిలేటెడ్ టు సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇది స్టేట్కి సంబంధించినటువంటి సర్చార్జీలు, సెస్సులు, అలాగే సప్లై ఆఫ్ గూడ్స్ సర్వీస్కి సంబంధించినట్టు ట్యాక్స్లు అన్నీ కూడా రద్దు అయిపోయాయి. ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్సెస్ కూడా రద్దు అయినాయి. ఏంటి? సబ్సమ్డ్ అయిపోయింది. రద్దు అవడం అంటే జిఎస్టీలో మెర్జ్ అయిపోతాయి. ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ సిజిఎస్టీకి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ విధించేటువంటి ట్యాక్సెస్ ఏవైతే ముందు మాట్లాడుకున్నాం మనం, ఫస్ట్ వన్ ప్రస్తుతం కేంద్రం వసూలు చేసేటువంటి పన్నులన్నీ సిజిఎస్టీలో మెర్జ్ అవుతాయి. అలాగే స్టేట్ వసూలు చేసేటువంటి పనులన్నీ ఎస్జిఎస్టీలో మెర్జ్ అయిపోతాయి. అవి స్టేట్కి సంబంధించిన ఏంటి? జిఎస్టీ వలన రద్దు అయ్యేటువంటి రాష్ట్ర పన్నులు ఏంటి? స్టేట్ వ్యాట్ అంటే విలువ ఆధారిత పన్ను, రాష్ట్ర విలువ ఆధారిత పన్ను వ్యాట్ అంటాము. నెక్స్ట్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కేంద్ర అమ్మకపు పన్ను అంటాం. నెక్స్ట్ లగ్జరీ ట్యాక్స్ విలాసపు సుంకం. ఎంట్రీ ట్యాక్స్ ప్రవేశ సుంకం, అన్ని రూపాల్లో పడేటువంటి ప్రవేశ సుంకం. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ అజ్యూర్మెంట్ ట్యాక్స్ ఎక్సెప్ట్ వెన్ లీవ్డ్ బై ది లోకల్ బాడీస్. వినోదం మరియు ఉల్లాసపు పన్ను స్థానిక సంస్థలు విధించేయడం మినహా మిగతా అన్నీ కూడా రద్దు. ట్యాక్సెస్ ఆన్ అడ్వర్టైజ్మెంట్ అంటే ప్రకటనల మీద విధించేటువంటి పన్ను. నెక్స్ట్ పర్చేజ్ ట్యాక్స్ కొనుగోలు సుంకం అంటాం, కొనుగోలు పన్ను. ట్యాక్సెస్ ఆన్ లాటరీస్, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ లాటరీలు, పందాలు, జోదం మీద విధించేటువంటి ట్యాక్సెస్ స్టేట్ గవర్నమెంట్ విధించేవన్నీ కూడా రద్దు అవుతాయి. స్టేట్ సర్చార్జెస్ అండ్ సెస్సెస్ యాజ్ దర్ రిలేటెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. స్టేట్కి సంబంధించిన సర్చార్జీలు, సెస్సులు ఏవైతే సప్లై ఆఫ్ గూడ్స్ సర్వీసెస్కి సంబంధించిన స్టేట్కి సంబంధించినవి అవన్నీ కూడా రద్దు అయిపోతాయి.
నెక్స్ట్ ద జిఎస్టీ కౌన్సిల్ షాల్ మేక్ రికమెండేషన్స్ టు ద యూనియన్ అండ్ స్టేట్స్ ఆన్ ద ట్యాక్సెస్ సెస్సెస్ అండ్ సర్చార్జెస్ లీవ్డ్ బై ది సెంటర్ ద స్టేట్ అండ్ ద లోకల్ బాడీస్ విచ్ మే బి సబ్సమ్డ్ ఇన్ జిఎస్టీ. The GST Council shall make recommendations to the Union and states on the taxes, cess and surcharges levied by the center, the states and local bodies which may they subsummed GST. అంటే రాష్ట్రాలు విధించినటువంటి సర్ఛార్జీలు, సెస్సులు, అలాగే జిఎస్టీ కింద రద్దు అయ్యేటువంటి రాష్ట్ర, కేంద్ర, స్థానిక సంస్థల పన్నులు, సెస్సులు, సర్ఛార్జీలపై కేంద్రానికి, రాష్ట్రాలకు జిఎస్టీ కౌన్సిల్ సిఫార్సులు అనేవి చేస్తూ ఉంటారు. ఏంటి ఇప్పటివరకు రాష్ట్రాలు విధిస్తున్నటువంటి సర్ఛార్జీలు, సెస్సులు, అలాగే జిఎస్టీ కింద రద్దు అయ్యేటువంటి రాష్ట్ర, కేంద్ర, స్థానిక సంస్థల యొక్క పన్నులు, సెస్సులు, సర్ఛార్జీలపై కేంద్రానికి, రాష్ట్రాలకు కూడా జిఎస్టీ కౌన్సిల్ అనేది సిఫార్సు చేయడం జరుగుతుంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ సిస్టమ్. ఏవైతే ఎగ్జిస్టింగ్ ప్రీవియస్ ట్యాక్స్ సిస్టమ్ అంటే మన దేశంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యక్ష అలాగే పరోక్ష పన్నులు అనేకమైనటువంటివి గతంలో అమల్లో ఉన్నాయి. వీటి స్థానంలో మన వస్తు సేవల పన్ను ఏదైతే జిఎస్టీ జూలై 1, 2015 నుండి అమల్లోకి వచ్చింది. ఈ అమల్లోకి వచ్చిన తర్వాత అనేక రకమైనటువంటి పరోక్ష పన్నులు ఏవైతే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయో ఆ ప్రత్యక్ష పన్నులు వీటినన్నిటిని మెర్జ్ చేసి వాటిని ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో ఉన్నట్టు వాటిని సబ్సమ్ చేసి కొత్త జిఎస్టీలోకి ట్యాక్స్ విధానాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. జిఎస్టీలో విలీనమైనటువంటి కేంద్ర పన్నులు మనం మాట్లాడుకున్నటువంటి ఎక్సైజ్ సుంకం అంటే భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి లేదా తయారు చేయబడినటువంటి వస్తువులపై ఈ విధించేటువంటి పన్నును వివిధ రకాలైనటువంటి పన్నులు అమల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ జిఎస్టీతో రాకతో రద్దు అయిపోయింది. నెక్స్ట్ అదనపు ఎక్సైజ్ సుంకం అంటాం, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ. పంచదార, పొగాకు, వస్త్రాలు, అలాగే కృత్రిమ పట్టు, ఉలెన్ వస్త్రాలు, దీనికి సంబంధించినటువంటి ట్యాక్సెస్. తర్వాత ఏవైతే మనం మాట్లాడుకున్నాం ఈ మెడిసినల్స్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్స్, డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్, వైద్య సంబంధమైనటువంటి వస్తువులపై ఎక్సైజ్ సుంకం, వైద్య మరియు టాయిలెట్ వినియోగం వస్తువులపై విధించేటువంటి పన్ను. తర్వాత సర్వీస్ ట్యాక్స్, సేవల పన్ను. అంటే మన దేశంలో ప్రీవియస్ ట్యాక్స్ సిస్టమ్ జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ మినహా మిగతా దేశం అంతా, మిగతా ప్రాంతాల్లో తయారైనటువంటి సేవలపై సేవల పన్ను అమల్లో ఉంది. ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది అమల్లో ఉంది. ఈ కేంద్ర ఎక్సైజ్ మరియు కస్టమ్స్ బోర్డు ఆధీనంలో ఉన్నటువంటి సేవల పన్ను విధింపు వసూలు బాధ్యత అనేది కేంద్రం మీద ఉంది. 2012 నుండి చట్టంలో పేర్కొన్న కొన్ని ప్రత్యేక సేవలు మినహా అన్ని రకాల సేవలపై సేవా పన్ను అనేది విధించడం జరిగింది. రూ. 10 లక్షల వరకు వ్యాపార పరిమాణం గల చిన్న వ్యాపార సంస్థలను ఈ పన్ను పరిధి నుండి మినహాయించారు. జిఎస్టీ అమల్లోకి వచ్చే సమయానికి ఈ సేవా పన్ను 15%గా, స్వచ్ఛ భారత్ పన్ను 0.5% మరియు గృహి కళ్యాణ్ పన్ను 0.5%తో కలిపి ఉంది. ఇవన్నీ సర్వీస్ ట్యాక్స్లోకి వస్తాయి. తర్వాత అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ, అదనపు కస్టమ్స్ డ్యూటీ, సివిడి అంటాం మనం. దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులపై విధించేటువంటి అదనపు పన్ను. దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులు దేశంలో తయారైతే ఎంత ఎక్సైజ్ డ్యూటీ విధిస్తారో దానికి సమానంగా ఈ పన్ను విధిస్తారు. ఎగుమతి దేశంలో ఎగుమతిదారులు కనిపించేటువంటి రాయితీల వల్ల మన దేశంలో తయారైనటువంటి వస్తువులపై ఆ ప్రభావం పడకుండా ఉండడానికి ఈ పన్ను విధిస్తారు. ఇది కూడా ఈ జిఎస్టీ రాకతో ఈ పన్ను కూడా సబ్సమ్డ్ అనేది అయిపోయింది. అదే కస్టమ్స్పై ప్రత్యేక అదనపు పన్ను, అడిషనల్ కస్టమ్ డ్యూటీ అంటాం, ఎస్ఏడి, స్పెషల్ అడిషనల్ డ్యూటీ. ఏదైతే దిగుమతులపై విధించేటువంటి 4% పన్ను విధించబడుతుంది. దాని దిగుమతులపై సిఎస్టీ కానీ వ్యాట్ కానీ విధించరు కాబట్టి ఈ స్పెషల్ అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్, ఎస్ఏడి అంటాం. ఇది కూడా జిఎస్టీ రాకతో మెర్జ్ అయిపోయింది. నెక్స్ట్ రాష్ట్ర పన్నులకు వచ్చేస్తే ఏదైతే రాష్ట్రాలకు సంబంధించినటువంటి పన్నులు ఏవైతే విలీనం అయిపోయాయో అవి చూద్దాం. వస్తు సేవల పన్ను అంటే మనం అమ్మేటువంటి సేల్స్ ట్యాక్స్ అనుకుంటే వస్తు సేవల పన్ను, అమ్మక పన్ను కింద చూస్తే ఒక రాష్ట్రంలో జరిగినటువంటి వస్తువు అమ్మకాలపై ఈ పన్ను అనేది విధించడం జరుగుతుంది.
ఈ పన్ను విధించడం జరుగుతుంది. ఈ కంటికి కనిపించేటువంటి వస్తువుల అమ్మకంపై వ్యాట్ విధించడం జరుగుతుంది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఆ రాష్ట్రాల్లో అమల్లో ఉన్నటువంటి చట్టాల ప్రకారం వ్యాట్ అనేది విధించడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో 10 లక్షలు పైబడినటువంటి వార్షిక అమ్మకాలు ఉన్న వాళ్ళందరూ, మిగిలిన రాష్ట్రాల్లో 5 లక్షలు పైబడిన వారందరూ వ్యాట్ కింద నమోదు అవ్వాలి. ఈ వ్యాట్ విధానంలో 11 అంకెల ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్, టిన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధానంలో విధించేటువంటి ట్యాక్స్ కూడా జిఎస్టీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మెర్జ్ అయిపోయింది, సబ్సమ్డ్ అయిపోయింది, లేదా విలీనమైంది కూడా చెప్పుకోవచ్చు. వీటిలో మనం సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, కేంద్ర అమ్మక పన్ను చూస్తే కనుక రాష్ట్రాల మధ్య జరిగేటువంటి అమ్మకాలపై సిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది. కేంద్ర అమ్మకపు పన్నుల చట్టం ప్రకారం 1956 ప్రకారం ఇది విధించబడుతుంది. అమ్మకపు పరిమాణం, టర్న్ ఓవర్ తో సంబంధం లేకుండా పన్ను పరిధిలోకి వచ్చేటువంటి వస్తువులు వేరే రాష్ట్రంలో వ్యక్తులకు అమ్మకాలు జరిపినట్లయితే సిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది. ఈ పన్నును కేంద్రం వసూలు చేసినప్పటికీ తర్వాత దీన్ని ఆయా రాష్ట్రాలకు బదిలీ చేసింది. తర్వాత మనం లగ్జరీ ట్యాక్స్ కానీ, ఎంట్రీ ట్యాక్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ, వినోద పన్ను, సినిమాలకు, వాణిజ్య ప్రసారాలకు వంటి వినోద కార్యకలాపాలపై విధించేటువంటి పన్ను. గతంలో ఆంధ్రప్రదేశ్లో వినోద పన్ను చట్టం ప్రకారం సినిమా టికెట్లపై 15% వినోద పన్ను వసూలు చేయబడింది. తర్వాత విలాసవంతమైనటువంటి లగ్జరీ ట్యాక్స్ అంటాం. నిత్యావసరం కానిటువంటి వస్తువులపై ఈ పన్ను విధించడం జరుగుతుంది. ఈ పన్ను విధించడం వల్ల ఆయా వస్తువుల మీద ధరలు, సేవల విలువ అనేది పెరుగుతూ ఉంటుంది. అధిక ఆదాయ మార్గాలు వీటి కొనుగోలు చేయడం వలన ఆయా వ్యక్తులపై అధిక భారం మోపడుతుంది. అంటే లగ్జరీ వస్తువులు అంటే ఏమంటే హోటల్ రూమ్ అద్దె ఎక్కువగా ఉన్నప్పుడు విలాస పన్ను విధించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లాటరీ బెట్టింగ్ ట్యాక్సెస్, గ్యాంబ్లింగ్ అంటాం కదా మనం, లాటరీ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, లాటరీ, గుర్రం పందాలు వంటివి ద్వారా ఆదాయం పొందినట్టు విధించేటువంటి పన్నుని మనం ఈ లాటరీ బెట్టింగ్, గ్యాంబ్లింగ్గా, ట్యాక్సెస్ ఆన్ లాటరీ బెట్టింగ్, గ్యాంబ్లింగ్గా చెప్పచ్చు. ఇవి కూడా సబ్సమ్డ్ అయిపోయాయి. తర్వాత ఆక్ట్రాయ్ అంటే మన ప్రవేశ పన్ను అంటే ఎంట్రీ ట్యాక్స్. ఏదైతే ఇతర రాష్ట్రాల నుండి రాష్ట్రంలోకి సరుకులు దిగుమతి అయినప్పుడు వినియోగ రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మక పన్ను రేటులో ఉన్న తేడాను సర్దుబాటు చేయడానికి ప్రవేశ పన్ను విధించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 2001 నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. సో ఇది కూడా జిఎస్టీ వచ్చిన తర్వాత ఉన్నటువంటి ట్యాక్స్లోకి మెర్జ్ అయిపోయింది. పర్చేస్ ట్యాక్స్, కొనుగోలు పన్ను. వ్యాట్ డీలర్ తమ కొనుగోలులో నాన్ వ్యాట్ డీలర్ నుండి కొనుగోలు చేసినటువంటి విలువపై చట్ట ప్రకారం 1 నుండి 4% విధించడం జరుగుతుంది. పన్ను లేని వస్తువుని ఇన్పుట్గా, పన్ను గల వస్తువులను అమ్మకుండా వేరే విధంగా వినియోగం చేసినట్లయితే ఆ మొత్తంపై ఇన్పుట్గా, కన్సైన్మెంట్ అమ్మకాలు లేదా ఇతర రాష్ట్రాల్లో తమ బ్రాంచీలకు సరుకు పంపించినప్పుడు ఆ మొత్తంపై ఇన్పుట్గా, 2005 వ్యాట్ చట్టం ప్రకారం అమ్మకం జరపకుండా, వినియోగం జరపకుండా సరుకు నిల్వలో వచ్చే తేడాల విలువలపై ఈ పన్ను వసూలు చేయబడుతుంది. ఇది కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ట్యాక్స్. సో మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఫస్ట్ ద జిఎస్టీ వుడ్ రీప్లేస్ ద ఫాలోయింగ్ ట్యాక్సెస్. ఏవైతే మనం మాట్లాడుకున్నామో, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కానీ, డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్, అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్, టెక్స్టైల్స్ అండ్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్, అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ కస్టమ్స్, సివిడి, స్పెషల్ అడిషనల్ డ్యూటీ ఎస్ఏడి, సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ సర్చార్జెస్ అండ్ సెస్ యాజ్ సో ఫార్ దే ఆర్ రిలేటెడ్ టు సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అయితే స్టేట్ ట్యాక్సెస్ దట్ వుడ్ బి సబ్సమ్డ్ అండర్ జిఎస్టీ ఆర్ స్టేట్ వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, తర్వాత ఎంటర్టైన్మెంట్ అండ్ అమ్యూజ్మెంట్ ట్యాక్స్, ట్యాక్సెస్ ఆన్ అడ్వర్టైజ్మెంట్, పర్చేస్ ట్యాక్స్, ట్యాక్సెస్ ఆన్ లాటరీస్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్, స్టేట్ సర్చార్జ్ అండ్ సెస్ సో ఫార్ యాజ్ ద రిలేటెడ్ టు సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ట్యాక్సెస్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్, వస్తు సేవల మీద విధించేటువంటి అన్ని ట్యాక్సెస్ కూడా జిఎస్టీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ జిఎస్టీలో ఉన్నటువంటి కాంపోనెంట్స్లో మెర్జ్ అయిపోవడం జరిగింది. సో దీన్నే మనం ఈరోజు టాపిక్గా మనం ఈ ఎగ్జిస్టింగ్ ట్యాక్సెస్ ఆర్ ప్రపోజ్డ్ టు బి సబ్సమ్డ్ అండర్ జిఎస్టీ. అప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ట్యాక్సెస్ ఏవైతే జిఎస్టీలో సబ్సమ్డ్ అయిపోయినాయో అవి రాష్ట్రానికి సంబంధించినవి, కేంద్రానికి సంబంధించినవి అనేది ఈరోజు క్లాస్లో తెలుసుకున్నాం. తర్వాత
మిగతా టాపిక్స్ గురించి నెక్స్ట్ తర్వాత క్లాసెస్లో మనం తెలుసుకుందాం. ఈరోజు జిఎస్టీ ప్రస్తుతం ఉన్నటువంటి పన్నులు ఏవైతే ప్రస్తుతం అప్పటి వరకు ఉన్నటువంటి ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో ఉన్నటువంటి పన్నులు జిఎస్టీ ఆవిర్భావంతో రద్దయ్యేవి లేదా జిఎస్టీలో విలీనం అయిపోయే పన్నులు సబ్సమ్ అయినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో ఈరోజు మనం ఈ క్లాస్లో తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మిగతా టాపిక్స్ గురించి తెలుసుకుందాం. వరకు థ్యాంక్ యూ సో మచ్.